భారత్ రష్యా ఈ రెండు దేశాల మధ్య దోస్తీ ఇప్పటిది కాదు. డిఫెన్స్ సెక్టార్లో రష్యా చేసినంత సాయం మరే దేశం మనకు చేయలేదు. ఇప్పుడు ఈ రక్షణ బంధాన్ని మరింత బలోపేతం చేసేలా మరో కీలక అడుగు పడింది. మరో బిగ్ డిఫెన్స్ డీల్ ఇరు దేశాల మధ్య జరగబోతోంది. దేశానికి రక్షణగా సుదర్శన చక్ర వ్యూహాన్ని అమలు చేస్తాము అన్న కేంద్రం ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తోంది. భారత్ రష్యా మధ్య మరింత పెరగనున్న రక్షణ బంధం. భారత్కు మరిన్ని S-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్. ఇప్పటికే భారత్ రష్యా మధ్య మొదలైన చర్చలు. ఆపరేషన్ సింధూర్ సమయంలో కీలకంగా S-400. ఆపరేషన్ సింధూర్ దాయాది దేశం పాకిస్తాన్కు మన సైనిక శక్తి ఏంటో చూపించిన సమయం. ఆ సమయంలో భారత్పై అనేక దాడులకు ప్రయత్నించింది, అనేక రాకెట్లు, క్షిపణులు ప్రయోగించింది. కానీ వాటిని సమర్థవంతంగా అడ్డుకుంది ఇండియన్ ఆర్మీ. వీటిని అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించింది రష్యా అభివృద్ధి చేసిన S-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్. అలాంటి S-400లను మరిన్నింటిని రష్యా నుంచి కొనుగోలు చేయనుంది భారత్. ఇప్పటికే భారత్ రష్యా మధ్య S-400 వ్యవస్థలకు సంబంధించిన డీల్ జరిగింది. ఈ డీల్ ఇంకా పూర్తి కాలేదు. మరో 2 S-400 వ్యవస్థలు భారత్కు రావాల్సి ఉంది. ఇవి 2026-27లో భారత్కు చేరుకోనున్నాయి. ఇప్పుడు ఇవి 2 కాకుండా మరికొన్ని వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు భారత్ సిద్ధమైంది. దీనికి సంబంధించిన చర్చలు ఇప్పటికే ప్రారంభమైంది. ఈ విషయాలను రష్యన్ మీడియా ప్రపంచానికి తెలిపింది. దీనిపై ఇరు దేశాలు అధికారికంగా ప్రకటనలు చేయాల్సి ఉంది. నిజానికి చైనా నుంచి పెరుగుతున్న ముప్పును అడ్డుకునే లక్ష్యంతో ఈ వ్యవస్థలను భారత్ కొనుగోలు చేసింది. $5.5 బిలియన్ 2018లో ఈ ఒప్పందం కుదిరింది. మొత్తం 5 వ్యవస్థలను భారత్ కోసం రూపొందించాల్సి ఉంది. ఇందులో ఇప్పటికీ 3 భారత్కు చేరుకున్నాయి కూడా. ఇప్పుడు చర్చలు ఓ కొలిక్కి వస్తే అసలెన్ని S-400లు భారత్కు రాబోతున్నాయనేది తేలుతుంది. నిజానికి S-400 అనేది భూమిపై నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ. దీన్ని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కూడా మోహరించుకునే వీలుండడం ఓ అడ్వాంటేజ్. శత్రు దేశాల ఫైటర్ జెట్స్, డ్రోన్స్, క్రూయిజ్ మిసైల్స్ ఇది భూమిపై నుంచి కూల్చే సామర్థ్యం వీటి సొంతం. అంతేకాదు ఒకేసారి మల్టిపుల్ టార్గెట్స్ ను వీటి ద్వారా ఛేదించవచ్చు. ఒకేసారి 36 టార్గెట్లను ట్రాక్ చేసే సామర్థ్యంతో పాటు 12 టార్గెట్స్ పై ఒకేసారి దాడి చేస్తుంది. 600 కిలోమీటర్ల దూరం నుంచి ట్రాక్ చేస్తూ 400 కిలోమీటర్ల పరిధిలోని శత్రువుల మిసైల్స్ ను కూల్చేస్తుంది ఈ వ్యవస్థ. ఇందులో 3D ఫేజ్డ్ RE రాడార్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది. రాడార్లో ట్రాక్ చేయగానే ఈ వ్యవస్థను 5 నిమిషాల్లో రెడీ చేయవచ్చు. ఎన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టి ఈ వ్యవస్థను కొనుగోలు చేయాలని భారత్ ఆసక్తి చూపిస్తోంది. వీటిని భారత్కు అందించేందుకు రష్యా కూడా సిద్ధంగా ఉంది. ఈ డీల్ ఓకే అయితే ఇరు దేశాల మధ్య రక్షణ బంధం మరింత బలోపేతమైనట్టే. ఇప్పటికీ భారత్ దిగుమతి చేసుకునే ఆయుధాల్లో రష్యా నుంచి 36% దిగుమతి అవుతున్నాయి. బ్రహ్మోస్ మిసైల్స్, సుకోయి 30 MKI ఫైటర్ జెట్స్, T-90 ట్యాంకులు, AK-203 రైఫిల్స్ లాంటి ఎన్నో ఆయుధాలు రష్యా నుంచి భారత్కు వస్తున్నాయి.